హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి హోమ్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక హెల్దీ టిప్ చెప్పుకుందాం. సో దానికోసం అని చెప్పి నేను ఎండు ఖర్జూరం తీసుకున్నానండి. ఈ ఎండు ఖర్జూరం పిల్లలైనా తినవచ్చు, గర్భిణీ స్త్రీలు తినవచ్చు, అలాగే పాలిచ్చే తల్లులు కూడా తినొచ్చండి. ఎవరైనా తినొచ్చు. ఈ ఎండు ఖర్జూరం తినడం వల్ల మనకి బోన్స్కి బలం అనేది వస్తుందండి, కాల్షియం పెరిగిద్ది. అలాగే ఎండు ఖర్జూరంలో న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయండి. సో ఎవరైనా ఎండు ఖర్జూరం తినవచ్చు. ఆడవాళ్లను అధికంగా వేధించే సమస్య రక్తహీనత అండి. దీనివలన విపరీతమైన నీరసం వచ్చేస్తుంది, పనులు చురుగ్గా చేయలేరు, ఫలితంగా నిస్సహాయత, చీటికి మాటికి కోపం, పోషకాహార లోపం వల్ల కూడా రక్తహీనత ఏర్పడవచ్చండి. సరైన ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజు 4 ఎండు ఖర్జూరాల నీళ్ళల్లో నానబెట్టుకొని మరుసటి ఉదయాన్నే వాటిని తినాలండి. ఇలా రోజు తినడం వల్ల రక్తహీనత నుంచి త్వరగా బయటపడవచ్చు. అలాగే బెల్లంతో చేసిన నువ్వుల లడ్డును రోజు రాత్రి పడుకునే ముందు తిన్నా మంచిదేనండి. రోజుకో దానిని కూడా తినచ్చు. వారంలో 2-3 సార్లైనా బీట్రూట్ కూర తినాలండి. అలాగే ఒక యాపిల్ కానీ, అరటిపండు కానీ, ఆకుకూరలకు వచ్చి మెంతికూర కానీ, గోంగూర కానీ, పాలకూర కానీ, తేనె కానీ, పాలు కానీ, కిస్మిస్ వంటివి తరచూ తినడం వల్ల ఈ రక్తహీనత నుంచి త్వరగా బయటపడవచ్చండి. ఉసిరికాయ చూర్ణం కూడా రక్తహీనత నుంచి బయటపడేస్తుందండి. ఉసిరికాయ చూర్ణం చేసుకుని చూర్ణాన్ని తేనెతో కలిపి తాగితే చాలా మంచిదండి. ఒక చెంచా ఉసిరికాయ చూర్ణానికి 1/2 టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగితే ఈ రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఇదైతే ఫేక్ కాదు, నేను వాడిందే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వాడండి, ఈ రక్తహీనత నుంచి బయటపడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.